అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఎవరైనా సరే సాధించిన విజయాలను గురించి ప్రజల్లోకి వెళ్తారు. సాధించిన విజయాలు చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సాధించింది ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చింది లేదు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినటువంటి వాళ్లే ఈ రోజున ఇప్పటికిప్పుడు కానీ ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం అంత శాతం ఓట్లను కోల్పోతుంది, ఇంత శాతం ఓట్లను కోల్పోతుందని వాళ్లే చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా కృష్ణరాజు గారు సాక్షి టీవీ డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు. అది తప్పే. ఒక ప్రాంతాన్ని కించపరుస్తూ, ఒక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను ఎవ్వరూ సమర్థించరు. సభ్య సమాజం అసలే సమర్థించదు. అతని నోటి వెంట తప్పుడు దొర్లింది, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. అసలు దానికి వైఎస్ఆర్సీపీకి, దానికి సాక్షి టీవీకి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ అయినప్పటికీ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం మీదే తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, ఈ విధమైనటువంటి ప్రచారం చేసి బాబాయిని చంపాడు, ఇలా ప్రచారం చేసి ప్రజల మెదళ్లను కలుషితం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు మరలా దానినే నమ్ముకున్నారు. దానినే నమ్ముకొని ఇప్పుడు కృష్ణరాజు మీద చర్యలు తీసుకోమని ఈనాడు వెబ్సైట్లో నేను ఇప్పుడే చూశాను. ఈనాడు వెబ్సైట్లో ఏం రాశారంటే, సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు ఎంత అబద్ధమో చూడండి. అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తూ ప్రజలను ప్రభావితం చేయటానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వీళ్ళు జార విడుచుకోరు. ప్రతిదాన్ని కూడా రంగులద్ది, అబద్ధాలద్ది ఏ విధంగా చేస్తారనే దానికి ఇది తాజా ఉదాహరణ. కృష్ణరాజుకి సాక్షికి ఏం సంబంధం? కృష్ణరాజుకి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? కృష్ణరాజు గారి నోటి వెంట మాట వచ్చింది, పొరపాటు దొర్లింది, ఆయన క్షమాపణ చెప్పారు. తర్వాత కృష్ణరాజుని ఆ టైంలో యాంకరింగ్ చేస్తున్నాయన, మానిటరింగ్ చేస్తున్నాయనటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఉదయం ప్రత్యేకించి సాక్షి టీవీ ద్వారా మరలా ప్రజలందరికీ కూడా దానికి ఇటు సాక్షి యాజమాన్యానికి కానీ మరి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అయినా కానీ ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా ఉన్నది కాబట్టి క్షమాపణలు కూడా అడిగిన తర్వాత అడిగారు అంటే దాన్ని అక్కడితో సబ్సైడ్ చేయాలి. కానీ చేయకుండా ఎంతమంది చూశారో తెలియదు సాక్షిలో. ఆ సాక్షి యాజమాన్యం ఏం చేసిందంటే, ఎడిటోరియల్ వాళ్ళు చర్చించుకొని అసలు దాన్ని ఆ డిబేట్ మొత్తాన్ని కూడా సాక్షిలో సెర్చ్ చేసినా కానీ దొరకకుండా దాన్ని డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకే తప్పు అనిపించింది. ప్లస్ వాళ్ళు స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. దాని తర్వాత కూడా వీళ్ళు దీన్ని ఇష్యూ చేస్తున్నారంటే ఏ పచ్చ ఛానలు ఓపెన్ చేసినా దాని మీదే డిబేట్లు. ఎక్కడ చూసినా సరే భారతి గారే టార్గెట్. అంటే ఈ భారతి గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వీళ్ళ విధానంగా చూస్తూ ఉంటే వీళ్ళ నిస్సహాయత బయటపడతా ఉంది, వీళ్ళ చేతగానితనం బయటపడతా ఉంది, ప్రజలను ఏమార్చేటటువంటి నైపుణ్యం బయటపడతా ఉంది, ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి వీళ్ళ యొక్క టక్కరితనం బయటపడతా ఉంది. భారతి గారి మీద ఎన్ని ఘోరమైనటువంటి థంబ్నైల్స్ లోగడ పెట్టారు. సరే పెట్టారు, వీళ్ళకేదో మహిళల మీద రెస్పెక్ట్ ఉందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు అనుకోవటానికి లేకుండా, కానీ చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలోనన్నా సంయమనం పాటించకుండా ఇప్పుడు కూడా భారతి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు.
భారతి గారి మీద ఏమి తంబనైలు పెట్టారండి ఆ మహా టీవీ వాడు? తాడేపల్లిలో పతివ్రత, అమరావతిలో వేశ్యలు. ఎవడండి, ఏంటండి ఇది? ఎటుపోతున్నాం మనం? ఆ మధ్య తాడేపల్లి ప్యాలెస్లోనే ఏదో జరుగుతున్నట్టుగా, వ్యభిచారం జరుగుతున్నట్టుగా ఏదో చెప్పాలంటే బాధగా ఉంది మాకు. వార్తలు రాసినటువంటి మీరు దేనికైనా సిద్ధం. అసలు దాన్ని ఎంతమంది చూశారో కూడా తెలియదు. అసలు ఎవడు కూడా పట్టించుకోలేదు దాన్ని హైలైట్ చేస్తూ దాని మీదే ఆధారపడి ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఏదో జరిగిపోయింది అంటే వైసీపీ అంటేనే ఇలా ఉంటారు, వైసీపీ వాళ్ళు ఇలాగే ఉంటారు, వైసీపీ వాళ్ళంటేనే క్యారెక్టర్లెస్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరొక్కసారి అధికారంలోకి రావాలనేటటువంటి కుచిత బుద్ధి తప్ప ప్రజల గురించి ఆలోచిద్దాం. మనం ప్రజలకేం మాట ఇచ్చాం, ప్రజలకి ఏం ఆశలు పెట్టాం, మనం ఆ ప్రజలకి ఆశలు నెరవేర్చడానికి మనం ఏం ప్రయత్నాలు చేద్దామనేది ఏ కోశాన లేదండి. పొట్టగోసిన అక్షరం ముక్క లేదంటారే. వీళ్ళకి వెతికి అణువు కణంలో వెతికి చూసినా సరే ప్రజలకు ఏదైనా చేద్దామనేది మాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసి ఇలాంటివి ఏమన్నా దొరికితే వాటిని పట్టుకొని ఏలాడబడుతూ వాటి ద్వారానే ప్రజల మెదళ్లను చిదిమి వేస్తూ, వాళ్ళని కన్ఫ్యూజన్లో నెట్టివేస్తూ, వాళ్ళని ఆందోళనలోకి నెట్టివేస్తూ పబ్బం గడుపుకుందామనే పనికి మాలిన రాజకీయం తప్ప మరేమన్నా ఉందా? విజ్ఞులైన ప్రజలే జాగ్రత్త పడాలి. నమస్తే.